శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హిమవంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 3/1/2026, శనివారం. సూర్యోదయం 6:29 వరకు, సూర్యాస్తమయం 5:35 వరకు, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:32 వరకు, నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:27 వరకు, వర్జం తెల్లవారుజామున 4:19 నుండి 5:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:29 నుండి 7:57 వరకు, అమృతకాలం ఉదయం 8:33 నుండి 9:58 వరకు. నేటి విశేషం పౌర్ణమి శనివారం 3:30 వరకు ఉన్నటువంటి సందర్భంగా ఆర్థికాలు చేసుకునేటటువంటి వారు, పితృకార్యాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఇవాళ రోజే పౌర్ణమి ఆచరించాలి. రాత్రికి చంద్రుడి పూజ చేసేటటువంటి వారికి పౌర్ణమి నిన్నటి రోజు ఉన్నది, అది గ్రహించవలసి ఉంటుంది. అలాగే ఇవాళ రోజు శనివారం సందర్భంగా శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కుంభ, మీన, మేషరాశి వాళ్ళు, ధనుర్రాశి వాళ్ళు, సింహరాశి వారికి ఈ యొక్క శని దోషం ఉన్నట్టు కావున వాళ్ళు, అలాగే జాతకంలో శని మహాదశ కానీ శని అంతర్దశ నడిచేటటువంటి వాళ్ళు కానీ శనిగ్రహ సంబంధించినటువంటి దోష నివారణ కోసం ఇవాళ రోజు నువ్వులు దానం చేసుకోవటం, నవగ్రహ దేవాలయంలో శనీశ్వరుడికి నూనెతో అభిషేకాదులు చేసుకోవడం కూడా చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. శనిగ్రహ దేవాలయంలో అంటే నవగ్రహ దేవాలయంలో 9 సార్లు ప్రదక్షిణాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రదక్షిణాలు ఆచరించడం కూడా చాలా శ్రేష్టం. శనీశ్వరుడికి ప్రత్యేకించి అష్టోత్తరంతో శని అష్టోత్తరం ఒకటి ఉంటుంది. దాంతో నల్ల నువ్వులతో కనుక శనికి పూజించినట్లయితే మనకి విశేషమైనటువంటి శనిగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ శని అనుగ్రహం పొందగలిగితే కనుక శని దోష నివారణకు చాలా చక్కనైనటువంటి తరుణోపాయంగా ఆ అష్టోత్తరంతో నువ్వులతో, నల్ల నువ్వులతో శనీశ్వరుడి పూజ చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి అభిషేకం, నూనెతో అభిషేకం అనంతరం ఈ అష్టోత్తరంతో నువ్వులతో పూజ కూడా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. బెల్లం నివేదన చేసి ఆ నువ్వులు బెల్లం కనుక ఆవుకు పెట్టినట్లయితే కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే శనికి సంబంధించి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కూడా ఇవాళ రోజు పారాయణం చేసుకోవడం వల్ల కూడా 108 తగ్గకుండా నీలాంజన సమాభాసం మీకు ప్రతి పంచాంగంలో గటా ఉంటుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు, కుదరని పక్షంలో కనీసం 21 సార్లైనా పారాయణం చేసుకోవడం ద్వారా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో శనిగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం విద్యలో మందంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ రకమైనటువంటి ఆచరణ చేయడం వల్ల విద్యలో అధిక శక్తి మెరుగుపరి మళ్ళీ విద్యలో ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించుకోవడానికి మొదలైనటువంటి ఆచరించడం చాలా చాలా శ్రేష్టం. రేపటి రోజు ఆదివారం సందర్భంగా తీసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.